పేరు తోట, మన ఇంటి పేరు తోట, మనమంతా ఒక్కటైతే మనమేగ పెద్ద కోట. ఇంటి పేరు తోట, మన ఇంటి పేరు తోట, ఒకరు ఉంటే మన భవిత పూల బాట. ఐకమత్యమే మనమంటూ, అండదండగా మనముంటూ, మంచి పనులకు చిరునామా మన తోటని చాటేద్దాం. తీర్చిదిద్దినట్లుగా ఉంటే, కట్టుదిట్టముగా కనిపిస్తే, చూడముచ్చటగా అనిపిస్తే అది తోటని అంటారు. ఇంపుకున్న తోట పేరునే మనము కలిగి ఉన్నాం, పూల తోటల పరిమళాలనే మనము పంచి పెడదాం. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని సాయం అందుకుని అందించాలి. ఇచ్చిన మాట తప్పని తోట, మడమను వెనకకు తిప్పని తోట. 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 ఇంటి పేరు తోట, మన ఇంటి పేరు తోట, మనమంతా ఒక్కటైతే మనమేగ పెద్ద కోట. ఇంటి పేరు తోట, మన ఇంటి పేరు తోట, ఒకరు ఉంటే మన భవిత పూల బాట. ఎంతో వైభవంగా అఖిల భారత తోటవారి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవానికి ఈ సంవత్సరం కూడా శుభారంభం పలుకుతూ, మరి తోట త్రిమూర్తుల గారి సారథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి ఇద్దరి కన్వీనర్ని ఏర్పాటు చేసుకుని, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా తోట రామకృష్ణ గారు, మేనేజింగ్ డైరెక్టర్ సత్య ఇంపెక్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, వారిని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అంత యొక్క కరతాళ ధ్వనులతో. అలాగే తెలంగాణ కన్వీనర్గా శ్రీ తోట సుబ్బారావు గారు, సినీ నిర్మాత, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మన యొక్క కరతాళ ధ్వనులతో. ఓకే, ఆయన జాయిన్ అవుతారు తర్వాత. ఇంకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా తోట మాధవరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ లోటస్ ఇన్ఫ్రా గుంటూరు. తోట పాండు గారు, డైరెక్టర్ డిఆర్ఆర్ గ్రూప్ హైదరాబాద్. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సాధారణంగా వేదిక మీదకి ఇచ్చేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ తోట సత్యం గారు అదే సత్య, పర్సనల్ సెక్రటరీ డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు, ఐఏఎస్ రిటైర్డ్ హైదరాబాద్, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తోట రామకృష్ణ గారు, సిసిఈఓఎస్ గుంటూరు, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ తోట దొరబాబు గారు, లక్ష్మీ దుర్గా సిమెంట్ వర్క్స్ అమలాపురం, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ తోట ప్రసన్న కుమార్ గారు ఫ్రమ్ తాడేపల్లిగూడెం, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి డాయస్ దగ్గరికి కొంచెం వస్తే ఒక్కసారి ఒక చిన్న ఫోటో సెషన్. ఈ సందర్భంగా ఒక చేసుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. అలాంటిది మరి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తోట కుటుంబ సభ్యులందరినీ ఈరోజు ఇక్కడికి ఇలా తీసుకురావాలంటే అది ఎంత శ్రమతో కూడుకున్నటువంటి విషయం మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళ పర్సనల్ పనులు కూడా ఆపుకుని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేయడంలో, సక్సెస్ చేయడంలో ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఎప్పుడు కూడా వారి సేవల్ని ఫస్ట్ నుంచి కూడా అలాగే అందిస్తున్నారు, అలాగే కంటిన్యూ చేస్తారు కూడా. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇలా చక్కగా నిర్వహిస్తున్నందుకు మనందరి తరపున, మన సభ్యులందరి తరపున వారికి మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చేసిన మహిళలు వాలంటీర్గా పైకి వచ్చేస్తే మనం జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తోటవారి ఆడపడుచులు లేకపోతే తోటవారి కోడళ్ళు, వంశాన్ని వృద్ధి చేసేటువంటి తోటవారి కోడళ్ళు, ఆడపడుచులు అందరూ కూడా, లేడీస్ అందరూ వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వేదిక వద్ద అందుబాటులో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కోఆర్డినేటర్లు అందరూ కూడా ఎక్కడున్నా సరే ఈ వేదిక వద్ద అందుబాటులో ఉండవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
ఓకే, గత సంవత్సరం వేడుకలో మన తోటవారి వంశ చరిత్రని గురించి తెలుసుకుని చాలా ఇన్స్పిరేషన్ పొందాము. అలా మన తోటవారి వంశ చరిత్ర గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి మన తోటవారి శ్రేయోభిలాషులు శ్రీ రామశెట్టి వెంకట సుబ్బారావు గారు ఫ్రమ్ మార్టూరు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన వంశ చరిత్ర మీద పరిశోధన చేయడం అంటే మన వాళ్ళ పరిశోధన మనం చేసుకోవడం రొటీన్. డిఫరెంట్గా మన తోటవారి చరిత్రని చూసి ఇన్స్పైర్ అయ్యి దాని మీద పరిశోధన చేయడానికి వీటికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన మంచి గాయకులు, అలాగే మంచి పద్యపఠనం చేసేటువంటి వ్యక్తి. మన సభా కార్యక్రమం స్టార్ట్ అయ్యేలోపు వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించవలసిందిగా మరి కోరుకుంటూ, ముఖ్యంగా తోటవారి విశిష్ట బంధువులందరూ మీ కేటాయించిన సీట్లలో కూర్చుంటే మన సభకి, సభా ప్రాంగణానికి నిండుదనం, పండుగ వాతావరణం వస్తుంది. మా ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆత్మీయ తోట బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. నా పేరు రామశెట్టి వెంకట సుబ్బారావు. ఘంటసాల గారి భగవద్గీత, సత్య హరిశ్చంద్ర, వేటసేను, అడవిసేను, వారణాసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. పురుషోత్తంపట్నం గ్రామానికి చెందిన మా తోట రామచంద్ర ప్రసాద్ గారు, మా తోట రాజేంద్ర ప్రసాద్ గారు, మా తోట బ్రహ్మస్వాములు గారు నన్ను ఈ కార్యక్రమానికి పిలిపించినందుకు ఈ సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఓం ఓం ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతా భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ముఖ్యంగా మీకు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఒకటి చెప్తున్నానండి. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1974 ఫిబ్రవరి 11 చనిపోయారు. ఆయన చనిపోతూ మనకి భారతీయులు పవిత్రంగా దాచుకోవాల్సిన భగవద్గీతను మనకు గానం చేసి అందజేశారు. ఆ యొక్క భగవద్గీతని మనం సంతోషాల్లో, సరదాల్లో, ఉత్సాహాల్లో, ఉత్సవాల్లో పెట్టుకోవాల్సిన కార్యక్రమాన్ని మనకు తెలియక వేరే వాడగొన్న చోట వాడుతున్నాం. నేను ఎక్కడ ప్రోగ్రాం చేసినా దాని గురించే చెప్తూ మీకు అవకాశం ఉన్న పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ భగవద్గీతలో ఉన్న చిన్న రహస్యం ఏంటంటే 5200 సంవత్సరాల ప్రాచీనమైన ప్రపంచానికి విశ్వగురువు వ్యాసుల వారు
శ్రీకృష్ణ భగవానుడి రూపంలో అందజేసిన మహత్తరమైన గ్రంథం భగవద్గీత. ఆ యొక్క భగవద్గీతను మీ ముందు గానం చేసే అదృష్టాన్ని నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కలగజేశాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునుడు కొనొచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమాములను చూచి హృదయము ద్రవించి, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవరు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నారు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ముఖ్యంగా ఆ బయట ఉన్న మన సోదర సోదరీమణులంతా మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవడం ద్వారా మన తోటవారి ఆత్మీయ సభా ప్రాంగణాన్ని 2 తెలుగు రాష్ట్రాలకి ఘనంగా పరిచయం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందండి. దయచేసి ఇంత చక్కని కార్యక్రమాన్ని మన నిర్వాహకులు మన కోసం మరచిపోయిన మన చరిత్రను తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో నిత్య నూతనంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ నూతన శ్రీకారానికి మనం అందరం సంకల్పం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దయచేసి తోట అనే 2 అక్షరాల్లో పుట్టిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, దయచేసి కళాకారులకి ₹1,00,00,000 ఇచ్చిన సంతోషం అన్నదు. సభ నిండా సోదరులు ఉంటే భగవంతుడు మాకు పూర్వజన్మలో ఇచ్చిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మాకు సంతోషంగా ఉంటుంది. దయచేసి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, సహజంగా రెడ్లల్లోనో చౌదరులలోనో జరుపుకుంటూ ఉంటారు ఈ కార్యక్రమాలు. ఆపకుండా 6 సంవత్సరాల నుంచి జరుపుతున్నారంటేనే ఆ తోటవారి ప్రాభవం, వైభవం, తెగువ ఏందో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఈ మహావీరులు, మహాసోదరులు. సోదరులారా, దయచేసి కాపు జాతి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు కాపుల చరిత్ర తిరగేద్దామని నేను లైబ్రరీకి వెళ్ళాను. ఆ లైబ్రరీలో నేనున్నానంటూ తోట వీరులు, తోట సోదరులు, ముఖ్యంగా మచిలీపట్నంలో మహాత్మా గాంధీ గారి చేత జెండా వీరుడుగా పిలిపించుకున్న మన మహనీయుడు
తోట నరసయ్య నాయుడు గారు, ముఖ్యంగా కళారంగంలో తోట వెంకటేశ్వరరావు గారు, సినిమా ప్రొడ్యూసర్లో పాత పరమానంద శిష్యుల కథ ఎన్టీ రామారావు గారి కాలం తోట సుబ్బారావు గారు, లేటెస్ట్గా మహాదర్శకులు తోట తరుణి గారు. సోదరులారా, భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహంతో మీ ముందు ఇలా ధైర్యంగా నిలబడటానికి కారణం ఏంటంటే, అడుగో మా ఎస్వి రంగారావు అనే వేదిక ముందే కూర్చొని ఉన్నాడు. ఆ ప్రభావాలు, ఆ వైభవాలు, నేను మా బ్రహ్మశ్యామల అన్నయ్యతో అన్నా, వీళ్ళంతా హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు, రాజమండ్రిలో అయ్యి ఉంటారు, కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు మటు కాదు 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 అని చెప్పా. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు నాకు కావాలి. చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మేమే అని ఎవరో రాసిన డైలాగులు ఎవరో చెప్పుకుంటూ ఎవరో గందరగోళంగా తిరుగుతున్న ఈ కాలంలో నిజమైన చరిత్రను సృష్టించిన మహానుభావులు, నిజమైన చరిత్రను తిరగరాయబోతున్న నాయకులు, నిజమైన చరిత్రని మరుగునబడి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన సోదరులకు ఆ వైభవాన్ని, ఆ ప్రాభవాన్ని గుర్తు చేయడం కోసమే మన తోటవారి చరిత్రను నేను పరిశీలించి పరిశోధించి మీ ముందుకు ఈ కార్యక్రమం వచ్చేటప్పుడు, ఈ కార్యక్రమం అయిపోయినాక ఇలా నిండెత్తు నీరుల్లా ధీరుల్లా మన మహనీయులైన శ్రీకృష్ణదేవరాయ వారసత్వాన్ని హంపి విజయనగరం నుంచి ఒరిస్సా కటకం దాకా ప్రారంభించిన మన ప్రభావాన్ని మళ్ళా పునః ప్రతిష్ఠ చేయాలంటే మన చరిత్ర మనం తెలుసుకొనే తీరాలి. సింహాలు తమ చరిత్రను మర్చిపోయి నిద్రపోతుంటే నక్కలు తమ చరిత్రని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఈ కాలంలో మన చరిత్రని ప్రపంచానికి, మన ప్రభావాన్ని, మన వైభవాన్ని తెలుగు నేల నలు చెరుగులా ప్రసరింపజేయడమే మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సోదరులారా, దయచేసి 1000 సంవత్సరాల కాపు చరిత్ర తెలుసుకోవాలా, 500 సంవత్సరాల తోటవారి చరిత్ర తెలుసుకోవాలా, 500 సంవత్సరాల శ్రీకృష్ణదేవరాయ ప్రభావం తెలుసుకోవాలా, ఎన్ని తెలుసుకోవాల్సి ఉన్నా నాకు ఈ ఉత్సాహం చాలదు. వేదిక నిండా తోట సోదర సోదరీమణులంతా ఈరోజు మనం వెళ్ళబోయే లోపు మీకు మీ యొక్క మహత్యాన్ని నా స్వరంలోంచి ఆవిష్కరింపజేస్తాను. మన వైభవాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిందే. దానికి మీ వంతు చప్పట్లు కొట్టి మీరందరూ, ముఖ్యంగా ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది. మీరు ఒక 2 నిమిషాలు, సహజంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కాపులు భయపడతా డల్గా తిరుగుతుంటారు. దానికి కారణం మీకు తెలుసు. అక్కడ ఉండే వేరే సామాజిక వర్గాల ఆధిపత్యం, మన అమాయకత్వం, మన తెలివి తక్కువతనం, మన చారిత్రక దృష్టి లోపించిన అజ్ఞానం. అప్పుడు తోట బ్రహ్మస్వాముల గారని మా అన్నగారు నాకు పరిచయం అయ్యాడు. ఒక పెద్ద మనిషి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారయ్యా, అరుగో తోట బ్రహ్మస్వాముల గారని మాకు పరిచయం చేశారు. సోదరులారా, ముఖ్యంగా నేను చెప్పబోయే గ్రామం, ఆ గ్రామం పేరు తలుచుకోగానే నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. పురుషోత్తమపట్నానికి ఒకసారి మీరు చప్పట్లు కొట్టాలి. ముఖ్యంగా సోదరులారా, 500 సంవత్సరాల క్రితం పురుషోత్తమ గజపతి, పురుషోత్తమ నాయుడు అని 2 మహానుభావులు ఆ పురుషోత్తమపట్న గ్రామాన్ని నిర్మించారు. అక్కడ మన తోటవారే మున్సబులుగా, కరణాలుగా ఆధిపత్యాన్ని వహిస్తూ తోట శేషాద్రి నాయుడు గారు 300 సంవత్సరాల క్రితం
మన వైభవానికి బీజాలు వేశారు. వారింట్లో లక్ష్మీదేవి, సరస్వతీదేవి 300 ఏళ్ల నుంచి చక్కగా సాకారం చేసుకుంటూ మనకొక వైభవాన్ని, మనకొక జ్ఞాపకాల్ని తెలియజేయడం కోసం ముఖ్యంగా చిన్న బ్రీఫ్గా కాపు మ్యాట్రిమోనియలో మాధవీల తన అమ్మాయి కాపు వారి ఇళ్ళ పేర్లు చదువుతుంటుంది. అన్నిట్లో తోటవారి బాట అనే మాట ఉంటుంది. ఈ తోటవారు శ్రీకృష్ణదేవరాయల వారి గోష్ఠి బంధువుల్లో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల వారి బహుబంధువుల్లో ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషను బలిజరాయ తరంగిణి అనే పుస్తకంలో శంకర ఎస్ ప్రసాద్ రాయ్ గారు రాసిన దాంట్లోంచి నేను సేకరించాను. ముఖ్యంగా ఈ ప్రాచీన గృహనామాల చరిత్రను తీసుకుంటూ ఉంటే ఇంటి పేరు, మనం ఇంత ఖర్చు పెట్టుకున్నాం, ఇంత బాగా వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సోదరీమణులు, తోట సోదరీమణులు మీ కేటాయించిన సీట్లలోకి మీరు వచ్చి కూర్చుంటే మన సభ నిండుదనంగా ఉంటుంది. 10 నిమిషాల్లో మంచి భరతనాట్యం, కూచిపూడి నాట్య కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా గోష్ఠి బంధువులు, బహుబంధువులు, శ్రీకృష్ణదేవరాయ వారి వంశావళిలోంచి మన చరిత్ర ప్రారంభమవుతుంది. నాకు తెలిసిన పరిధిలో తోట వెంకటేశ్వరరావు గారు ఆర్ట్ డైరెక్టర్, తోట తరణి గారు పద్మశ్రీ, తోట సుబ్బారావు గారు ప్రొడ్యూసర్, తోట కృష్ణ గారు పురుషోత్తంపట్నం చండికా అనే సినిమా 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. తోట రాజశ్రీ గారు పాత సినిమాల్లో రాజకుమార్ లాగే ఉండే మన తోట పాంచజన్యం గారు శ్రీమతి పురుషోత్తమపట్నం తోట రాజశ్రీ గారు, తోట లక్ష్మయ్య నాయుడు గారు హైకోర్టు జస్టిస్, తోట రాఘవయ్య గారు పద్యనాటక కళాకారులు, తోట శేషాద్రి నాయుడు గారి గురించి ఇందాకే మీతోటి నేను పంచుకున్నాను. ముఖ్యంగా కాపుల ఇళ్ల పేర్లలో 27 మంది కాపు జమీందారులు ఉన్నారు. వారిలో ముందుగా మీరు చప్పట్లు కొట్టాలి. తోటవారు, తర్వాత బొమ్మదేవర వారు, తర్వాత బడేటి ఎస్వి రంగారావు గారి మేనమామలో. ముఖ్యంగా తోట సర్వారాయుడు గారు వీరవర జమీందారీ గ్రామానికి తోట సర్వారాయుడు గారు జమీందారీగా వ్యవహరించినప్పుడు తిరుపతి వెంకట కవులు ఆయన గురించి ఓ చిన్న కవిత రాశారు. వీరవర గ్రామణి తారముల ఆరామములను తగువాడు మహోదారుడు మహనీయుడు తోటకుల వైభవోపేత సర్వారాయుడు గారికి మానివాళి ఇవే మన నివాళి. తోట సర్వారాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరి వారి వారసత్వాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే నూతన నిర్మాణం కోసం మనమంతు కంకణం కట్టుకొని మన బాధ్యతను ఎరింగి మన నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించడానికి మీరంతా ఒక్క మాటపై, ఒకే గూటిపై, ఒకే తోటపై ప్రయాణం చేస్తూ మన వైభవాన్ని మీ నుంచే ప్రారంభించాలి. మేమందరం మీ వెంట నడుస్తాం. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ విరాజా నీ వారసత్వ వైభవాన్ని నాయకత్వమునకు
నడిపించుమయ్యా. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి నన్ను పిలిపించి నా చేత పిలిపించిన మా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కని కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దయచేసి ఆ కార్యక్రమాలు వేదిక మీదకి అందరూ మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సోదరులకు. తోట రాజేంద్ర ప్రసాద్ గారు, చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ని చప్పట్లు కొట్టాలండి. 300 సంవత్సరాల ప్రాచీన వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్న మా మహనీయులు అన్నగారు తోట రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీ తోట రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మన రామిశెట్టి వెంకట సుబ్బారావు గారికి చిరు ఆత్మీయ సత్కారం స్వీకరించవలసిందిగా వారిని మరీ కోరుకుంటూ తమ వాగ్దాడితో బాక్సులు బద్దలు కొట్టేశారనమాట. వన్స్ అగైన్ వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి మన కన్వీనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే, మరి కార్యక్రమంలో ఓ చక్కని క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన తోట హేమశ్రీ సిద్ధంగా ఉంది. వాళ్ళ అభిరుచి ఏంటో తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు. చాలామంది చెప్పేది నేను డాక్టర్ అవుతానంటారు, ఆ తర్వాత కలెక్టర్ అవుతాను మేడం, కలెక్టర్ అవుతాను సార్ అని చెప్తా ఉంటారు. కానీ ఆ చిన్న మనసులో పెద్ద కోరిక ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా సాధించాలో తెలియనటువంటి పరిస్థితి, అవకాశాలు వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు అలాగే ఆ కోరికని మాటల రూపంలోనే వదిలేసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రతి ఒక్క పోటీ పరీక్షల అభ్యర్థులకి ఒక డ్రీమ్ అన్నమాట అది ఐఏఎస్ సాధించడం అనేది. మరి అలాంటి ఐఏఎస్ సాధించడమే కాకుండా ఐఏఎస్ని తయారు చేసేటటువంటి ఒక అకాడమీని స్థాపించి ఎంతోమందికి మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇస్తూ ఎంతోమంది ఐఏఎస్ని తయారు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ శరత్చంద్ర గారు, శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ వారు మన తోటవారు అవడం మనం చాలా గర్వించదగినటువంటి విషయం. వారికి సాధారణంగా ఈ వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కుమారి తోట హేమశ్రీ తన నృత్య ప్రదర్శనతో మన అందరినీ అలరిస్తుంది. కంఠేనావలంబయేత్ గీతం హస్తేన అర్ఘం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే, కొలువై ఉన్నాడే. పలుకుంఠమగు చిలువల కంకణముల మరత్నలు వంకల మణి రుచుల వంకటనరా. కలుపంకమగు చిలువల కంకణముల మదనలు వంకల మణి రుచుల వంకటనర. కలుపంకమగు చిలువల కంకణముల
తాకిట తకచటి హితతో తాకిట తకచటి హితతో తయ్యత్తు హితటి హితతో తతి హితతి హితాం తతి హితత ధిగణతాధిం ఝన్నత్త ధిమ్మితై ఝన్నత్త ఝణుతాం ఝణుత్త ధిమ్మితాం ధిమ్మిత కిట తాం ధణత ధిమితాం ధణత ఝణుతై ఝణుత ధిమితై ధిమిత కిట తాం ఝణుత ధిమిత తై ఝణుత ధిమిత తధిం ధణత ఝణుత. వావ్ సూపర్. ఒకసారి తనకి హేమకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇతరులకు శ్రేయభిలాషులందరికీ కూడా నా తరపు నుంచి అందరి తరపు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ క్లాసికల్ సాంగ్తో రమ్య అయితే రెడీగా ఉంది. మరి దానికంటే ముందుగా ఒకసారి అందరూ హాయ్ చెప్తారా ప్లీజ్? హాయ్. నాగేశ్వరరావు గారు ఇటు పక్క ఒక మైక్ పెట్టాలి మీరు, ఎందుకంటే మా వాళ్ళలో హుషారు కొంచెం తగ్గినట్టుంది. ఒకసారి గట్టిగా అందరూ హాయ్ చెప్పాలి. హాయ్, హలో. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఇంతగానే ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఓకేనా? ఓకే రమ్య, రెడీనా నువ్వు? ఓకే, సాంగ్ రెడీ చేయండి. సార్ చెప్పండి, ఆగిపోయారే. అబ్బా క్యాచ్ చేశారు ఏం మనసుని. అంటే చూస్తున్నారు ఇంకొంచెం సేపు అయిన తర్వాత లంచ్ టైంలో ఉంటుంది మీకు ఫుల్ వస్తారు. రెడీగా ఉన్నాము. మేమా మీరా అని చూసుకునే టైం కొంచెం సేపట్లోనే ఉంది. ఓకే, మీకు మాత్రం ఫుల్ మీల్స్ వాళ్ళు తీసుకుని మీకు ఫుల్ మీల్స్ పెడతారు. దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. అంతేనండి, ఖచ్చితంగా పెడతారు కదా. మీరందరి తరపున మీరు ఒక్కలే మాట్లాడేస్తున్నారు, అందరూ చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ తోట కుటుంబం ఇలా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత అందరికీ ఫస్ట్ మొదటి అత్తమ్మ ఆవిడే. వావ్ సూపర్. మొదటి అత్తమ్మ పెద్ద అత్తమ్మ తోట జయంతి గారు, మన తోటవారి ఆడిపడుచు. ఎక్కడున్నా సార్? అటువైపు చూడండి ఒకసారి, మా అత్తయ్య గారు. సూపర్. మేడం పేరు చెప్పలేదు. మీరు వినలేదు, నేను చెప్పేసాను. అయ్యో సారీ అండి. ఫ్రమ్ తిరుపతి. తిరుపతి వెళ్ళారంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అత్తమ్మ గారి దర్శనం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రమ్యశ్రీ ప్లీజ్. తోట రమ్యశ్రీ ఇందాక పర్ఫామ్ చేసింది తోట హేమశ్రీ. ఇద్దరు ట్విన్స్ అయితే కాదు, అక్క చెల్లెళ్ళు. ఎస్. ఓకే, తనకు బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ తో మీ అందరికి. సెకండ్ గ్యాప్ లో ఎలా కాస్ట్యూమ్ చేంజ్ అయిందని మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి అండి. ఇద్దరు కూడా సిస్టర్స్. పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమమితిన మయూరీ ఆయాం అంతర్విభావయేద్గౌరీ జంతరిత తతికిటం తకతరి జంతరిత తతికిటం తాంతకజం తకతరి జం కజ్జం తదికిటం తదికిటం తదికిటం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు. శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్థ సంఘాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి.
కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధిం తచ్చం తకజం తకజం తగతుం తగతుం తధిం తచ్చం తకజం తకజం తగతుం తగతుం తకధిం 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 జనుతాం శ్రీహరి ప్రణయాంబురాంచి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాంచి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తక చను తక తిమి తక చనుత తక చను తక తిమి తక చను తక తిమితో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణ పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే ధిం ధిం సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే తక చండు వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ సింహాసన స్థాయినే దుష్టపరబ్రహ్మ క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే సర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారినే హే విలంబిత కేశపాశినే మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాతమ దుర్గమాలినే దుర్గే చిన్న డౌట్ ఉంది, నీది ఒరిజినల్ హెయిరేనా? ఇందాక రెడీ అయ్యా నాకు కనిపించలేదు నీకో అంటుంది తన ఇన్నర్ ఫీలింగ్, అంతేనా? ఇందాక రెడీ అయినప్పుడు చూసావు కదక్క, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నావా? లేదా? ఒకసారి రమ్య గట్టిగా చెప్పలు కొడతారా? ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చక్కగా డాన్స్ చేసింది రమ్య. థ్యాంక్ యూ రమ్య. నెక్స్ట్ నీ కీస్ని చూస్తుంటే ఎవరిదండి ఈ కీస్ చెప్పండి ఒకసారి. ఒక పని చేయండి మీరు. జాగ్రత్తగా మైక్ చెప్పండి. ఎక్కేసి ఈ కీ తీసుకుని బయట ఎక్కడో బైక్స్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడుందో తీసుకుని ఎదిగి అలా చాలా వెళ్ళిపోండి. బైక్స్ ఉంది. అది ప్రతిదానికి చెక్ చేయండి. ఓకే, ఎవరో రాయల్ ఎన్ఫీల్డ్ కీ పోగొట్టుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక్కడే ఉంటుంది పోడియం దగ్గర. ఓకే, ఓకే, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఈ సభా వేదిక వద్దకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. ఈలోగా అభివందనం అభివందనం వందనం అందుకే అందుకో వందనం శతాభివందనం అభివందనం వందనం జననీ సమరస భావగని సరసవజోదిని స్వరాజ్య భావిని జననీ సమరస భావగని సరసవజోదిని స్వరాజ్య భామిని అందుకే అందుకో వందనం శతాభివందనం అభివందనం వందనం శాక్యమౌని శంకరుడు గురునానక్ గోవిందుడు కబీర్ విలాజయ దేవుడు విధులు వివేకానందుడు శాక్యమౌని శంకరుడు గురునానక్ గోవిందుడు కబీర్ విలాజయ దేవుడు విధులు వివేకానందుడు నీ నయనానికి దీపికలు అందుకే అందుకో వందనం శతాభివందనం అభివందనం వందనం భరతమాత తనయులు స్వతంత్ర సమర యోధులు కబీర్ విలాజయ దేవుడు విధులు వివేకానందులు శాక్యము భరతమాత తనయులు స్వతంత్ర సమర యోధులు గాంధీ నెహ్రూ ఇందిరా పటేల్ సుభాష్ బోస్ బెనర్జీ నీ నయనానికి దీపికలు అందుకే అందుకో వందనం శతాభివందనం అభివందనం వందనం జననీ సమరస భావగని సరసవచోదిని స్వరాజ్య భామిని జననీ సమరస భావగని సరసవచోదిని స్వరాజ్య భామిని అందుకే అందుకో వందనం శతాభివందనం అభివందనం వందనం. ధన్యవాదాలు. సెక్షన్ ఏరియాలో ఉన్నారు, ఆ మామిడి తోటల్లో సెల్ఫీలు దిగుతున్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మైక్ హ్యాండ్ ఓవర్ టు మంగళగిరి శ్రీను అన్న. అంటే ఆయన కంచు కంఠం అని అన్నమాట, మామూలుగా కాదు. ఆయన ఫస్ట్ టైం మామిడి తోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన వాగ్దాటికి అందరు తోట వాళ్ళు కూడా ముచ్చట పడిపోయారు. ఎంత అసలు ఏం మాటలు, ఎంత బాగా మాట్లాడారు ఆయనకి, అలా ఫ్లో ఎలా వచ్చేస్తుందని. మన తోట వాళ్ళందరికీ ఆ ఒక్క కంఠం చాలా అన్నట్టుగా ఉంటుందన్నమాట. మరి మంగళగిరి శ్రీనన్న గారిని మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైటీసీని పిలవవలసిందిగా వారిని కోరుకుంటూ. ఈ కార్యక్రమానికి మరి 2 రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకి, మరి అదేవిధంగా గత 20 రోజుల నుండి అహర్నిశలు కష్టపడుతూ మరి వారి వ్యాపార వ్యవహారాలను కూడా పక్కన పెట్టి ఎన్నో వ్యయప్రాసలు కూర్చి ఎంతోమందితో నిట్టూర్పులు పొందుతూ మరి మన తోటవారి ఐక్యత కోసం మనమంతా ఒక కుటుంబంగా ఉండాలని, మన జీవిత గమనంలో ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, శివరాత్రి రకరకాల పండుగలు వస్తాయి. కానీ మన తోటవారికి ప్రత్యేకమైనటువంటి ఒక రోజు, అదే మనమంతా ఒక దగ్గర చేరిన రోజు, అది మన పండగ రోజు. ఈ పండగ రోజును జరుపుకోవడానికి నిజంగా మన మిత్రులు, సోదర సమానులు, పెద్దలు క్షణం తిరిగి లేకుండా ఇంటర్నేషనల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు, మన అన్నగారు తోట రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీరు
ఆంధ్రప్రదేశ్ తోటవారి ఐక్యవేదికకి కన్వీనర్. మరి అదేవిధంగా ఇంకో కన్వీనర్ మన మిత్రులు తోట సుబ్బారావు గారు ఇంపార్టెంట్ పని ఉండి తను రాలేకపోయారు. వారి కుమార్తె స్వాతి తల్లి మన బిడ్డ వచ్చింది. ఇప్పుడు మరి మన తోట మాధవ, మన తోట వారికి పరిచయం అక్కర్లేని పేరు. మరి నిజంగా తన తపన, తన శ్రమ, తన పడుతున్నటువంటి ఇబ్బందులు, యాక్చువల్గా తనకి ఒక సెకండ్ కూడా మన గురించి ఆలోచించే తీరిక లేని వ్యాపారం అయినప్పటికీ 20 రోజుల నుంచి తను సోదరుల్ని వెంటబెట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మిత్రులు తోట మాధవ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా సత్య తమ్ముడు ఎప్పుడు సోషల్ మీడియాలో పగలు రాత్రి మన వాళ్ళందరినీ ఒక వద్దకు చేర్చాలనే ఒక తలంపుతో తను ఎంతో బిజీగా ఉన్నట్టుకి మరి హైదరాబాద్లో తోట చంద్రశేఖర్ గారి పర్సనల్ సెక్రటరీ, అదేవిధంగా మరి 99 టీవీ కూడా చూసుకుంటుంటాడు. ఎంతో బిజీగా ఉండి మన అందరి ముందుకు వచ్చినటువంటి మన సత్యాన్ని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా మన మిత్రుడు మరి తోటవారి ఐక్యవేదిక బిగిన్ చేసినప్పటి నుంచి అందరితో తల్లో నాలుకలో ఉన్నటువంటి సోదర సమానుడు మన తోట పాండు స్వామి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన అదేవిధంగా తన ఉద్యోగరీత్యా ఎంతో బిజీగా ఉన్నటువంటి మా మిత్రులు టీజేపీఎస్ రామకృష్ణ అని మనందరూ ఎంతో ప్రేమగా పిలుచుకున్నటువంటి మన సోదర సమానులు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ అందరి టీం యొక్క ముద్దుల తమ్ముడు ప్రసన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం ఎవరు ఎక్కడికి పిలిచినా కాదనకుండా మన వారందరి కోసం ఎంతో శ్రమ పడుతున్నటువంటి ప్రసన్న, వారిని కూడా వేదిక వినవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సంవత్సరం నాతో పాటు నా ఎన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీనివాస్ న్యావి తను కూడా రమ్మని, అలాగే తోట దుర్గ తను కూడా స్టేజీ మీదకి రావాలని కోరుతున్నా. కోనసీమలో మన తోటవారి కోసం అహర్నిశలో శ్రమిస్తున్నటువంటి మన దొరబాబు గారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నా తోట 1000 వనాల పూతోట, నా తోట కోటి మయూరాల ఆట, నా తోట కోటి కోయలమ్మల పాట, నా తోట మంచి ముత్యాల మూట. తోట అంటే ధైర్యం, తోట అంటే త్యాగం, తోట అంటే పౌరుషం, తోట అంటే నీతి, తోట అంటే నిజాయితీ, తోట అంటే ధర్మం, తోట అంటే న్యాయం, తోట అంటే మంచితనం, తోట అంటే ప్రేమ, తోట అంటే ఆప్యాయత. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మన తోట వారంతా ఒక దగ్గర చేరినందుకు వారందరికీ ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మిత్రులారా. మన తోట ఎంత గొప్ప విలువైనదో మన ఇంటి పేరు. నిజంగా చెప్తున్నా, మనం ఈ తోట అనే ఇంటి పేరులో పుట్టడం అనేది మన కోటి జన్మల అదృష్టమని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఒక తోట అంటే కొన్ని వృక్షాల సమూహం. ఒక చెట్టు తను తాను ఎంత త్యాగం చేసుకుంటుందంటే మనకు పువ్వులనిచ్చిద్ది, కాయలనిచ్చిద్ది, పళ్ళునిచ్చిద్ది. చివరికి ఏ గాలి వనకో పడిపోతే తను త్యాగం చేసుకుని ఆ కొమ్మని నరిగితే బొమ్మ అవుద్ది, అమ్మ అవుద్ది, కనుక దుర్గమ్మ అవుద్ది, మన ఇంటి గుమ్మం అవుద్ది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మని నరికి పక్కన పడేస్తే కొన్ని రోజుల తర్వాత వాడు మళ్ళీ అదే దారిని వెళ్తే మళ్ళీ చిగురించి అంత అపకారం చేసిన వ్యక్తి కూడా నేనునిచ్చే నా ఇంటి పేరు తోట అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా. పోతే ఒక చిన్న ఇత్తుని మనం మట్టిలో నాటితే చీమలు తినడానికి ప్రయత్నం చేస్తాయి. అది కొంచెం మొలకెత్తితే తర్వాత పక్షులు తినడానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకొంచెం పెద్దదైతే జంతువులు తినడానికి చూస్తాయి.
వీటన్నిటిని తట్టుకొని అది పెరిగి పెద్దై వృక్షమై మహావృక్షమై వృటవృక్షమైన తర్వాత అదే చీమలకి, అదే పక్షులకి, అదే జంతువులకి మరి నీడనిచ్చి ఆశ్రయాన్ని కలిగించింది అదే మన తోట. ఆ తోట పేరు చెబితేనే మన ఒళ్ళు పులకరించేటువంటి మన ఇంటి పేరు. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు వారందరినీ వరుసనే వేదికను అలంకరించి వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి వినిపిస్తారు. కాబట్టి మిత్రులు, స్టేజీ వెనక వైపున ఉన్నటువంటి మిత్రులు అందరూ వచ్చి వారి వారి సీట్లలో ఆశీర్వాదాలు వచ్చిందిగా నిండు మనసుతో కోరుకుంటూ, తోట రాజేంద్ర ప్రసాద్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ చిలకలూరుపేట వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. తోట బ్రహ్మస్వాములు గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చిలకలూరుపేట పెద్దలు, మా అందరికీ పెద్దన్న అన్నగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట సాంబశివరావు గారు కాపు విద్యుత్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు ఉండవల్లి మిత్రుల్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తోట శివనాగేశ్వరరావు గారు పిసిసి జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట రామచంద్ర ప్రసాద్ తోట రవి గారు ఎంపీపీ వీరవరం మిత్రుల్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి మన తోటవారి టైగర్ తోట త్రిమూర్తులు గారు ఈరోజు వారి నియోజకవర్గంలో 70,000 మందితో వారి పార్టీ వనభోజన కార్యక్రమాల ఆరాధనలో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల చేత అన్నయ్య గారు ఇక్కడికి రాలేకపోయారు. అన్నయ్య గారికి అత్యంత ఆత్మీయులు, మన సోదర సమానులు. మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎంతవరకు వచ్చింది తమ్ముడు అని ప్రేమగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషించినటువంటి మన ప్రియతమ అన్నయ్య నగేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు జీరో నుండి హీరో స్థాయికి ఎదిగినటువంటి తన ఇంటి పేరుని ఒంటి పేరుని ఇంటి పేరుగా మార్చుకొని మన తోటవారి కీర్తి ప్రతిష్టల్ని జంట నగరాల్లో కాకుండా విశ్వవ్యాప్తంగా మన తోటవారి కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మన ప్రియతమ అన్నయ్య వి తోట గారు, మరి అదేవిధంగా వదిన గారు కూడా డాక్టర్ గారు, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త గీతా మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నిజంగా ఒక్క క్షణం తిరిగి లేని జీవితాలు వెలయి మన తోటవాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఇక్కడికి విచ్చేసినందుకు ఆ దంపతులిద్దరికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చిన్న ట్విస్ట్, అన్నయ్యలో ఉన్నటువంటి కళా హృదయాన్ని మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది. మరి అన్నయ్యల ఇంటికి వెళ్తే ఆయనది పెద్ద బంగ్లా, అంటే బంగ్లాలు చాలా మందికి ఉంటాయి, టేస్ట్ మాత్రం కొద్ది మందికే ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తున్నా. అన్నయ్య టేస్ట్, వదిన టేస్ట్ తెలియజేస్తున్నాను. పైన ఇంత పెద్ద అక్షరాలు తోట అని ఉంటుంది హైదరాబాద్లో, కింద గీత అని ఉంటుంది, దాని కింద 2 చుక్కలు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే నా ఇంటి పేరు తోట, వదిన గారి పేరు గీత, 2 పిల్లలు చిన్న చుక్కలు. అంటే అన్నయ్య మీ కళా హృదయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ వరుసనే వెళ్దాం. జయంత్ అక్క ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, మరి మిత్రులు విజయవాడలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ స్థాపించి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టారు. ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. మన మిత్రుడు మరి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తయారు చేయడంలో మరి ఆల్ ఇండియా ర్యాంకులు సాధిస్తూ మన తోటవారి
కీర్తి ప్రతిష్టల్ని అఖండ భారతావనిలో మారు మోగిస్తున్నటువంటి మన సోదర సమానులు తోట శరత్ చంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఇంకొక సోదరులు గ్రీన్ గ్రేట్, మరి మన వ్యవసాయ పురుగు మందులు తయారు చేసే కంపెనీ అధినేత, మరి అదేవిధంగా నంది వెలుగు ఆయన స్వగ్రామం, తన ఊరు మీద ఉన్నటువంటి ప్రేమతో నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ అని గ్రూప్ ఆఫ్ బ్యాంకులు, అంటే ఇప్పటికీ వాళ్ళ ఊర్లో, గుంటూరులో, విజయవాడ, ఇప్పుడు మంగళగిరిలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన బ్రాంచ్లు ఎన్నో పెట్టాలని పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. తన యొక్క వ్యాపార అభివృద్ధి ఆ దుర్గమ్మ సాక్షిగా ఎంతో బాగుండాలని ఆ గ్రూప్ ఆఫ్ నంది వెలుగు గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ చైర్మన్ మన తోట కోటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి అక్కలు అందరికీ ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, కానీ మనందరి ఆప్యాయతగా పిలుచుకునే మనందరి ఉమ్మడి అక్క మన అత్త జయంత్ అక్కని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన తోట సురేష్ గారు పౌరుషాల గడ్డ కడప గడ్డ నుంచి విచ్చేసినటువంటి మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వర వేర్ హౌసింగ్ చైర్మన్ మిత్రులు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన ప్రీతమ సోదరుడు మన తోట మణిబాబు 99 టీవీ CEO, తను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి మన తోట వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలతో ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట కృష్ణశంకర్ గారు ఆర్వి ఓవర్సీస్ హైదరాబాద్ మిత్రులు అందరికీ తల్లో నాలుకలా ఉంటూ మరి ఎంతో మంది విద్య చదువుకున్న వాళ్ళని విదేశాలకు పంపించడంలో తన వంతు పాత్ర పోషిస్తూ మన తోటవారి కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా మారుమోగిస్తున్నటువంటి మన తోట శంకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట శ్రీనివాస్ గారు బాలాజీ సిమెంట్ ప్రొడక్ట్స్ కాకర్ల సోదరుని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రియమిత్రులు ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ తన వ్యాపార అభివృద్ధిలో ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి తోట శివాజీ గారు సుగుణ డైమండ్స్ గుడివాడ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి తన రాజకీయ వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి తోట మెహర్ గారు సాయి మెగా సిటీ కేబుల్ పెనుగొండ వారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోట శివరావు గారు రామా ఫెర్టిలైజర్స్ దర్శి వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా చూడు ఎవరన్నా ఉంటే పెద్దలు మిత్రులు కడప నుంచి విచ్చేసినటువంటి తోట భానుప్రసాద్ గారు, తోట వెంకటరమణ గారు, ఎంపీటీసీ అంతర్వేది వారిని కూడా
వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి విచ్చేసినటువంటి మూర్తి గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మిత్రులు తోట మల్లేశ్వరరావు గారు అడ్వకేట్, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మిత్రులు తోట సాంబశివరావు గారు ప్రిన్సిపల్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల నుంచి విచ్చేసినటువంటి తోట భూపాల్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం.